స్పృహ ఉన్న వ్యక్తులు పెద్దల సభలో ఉంటే సమాజానికి మేలు జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కళాధర్ అన్నారు. ప్రజా సంఘాల, ఉద్యోగ సంఘాల నేతృత్వంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మార్చిలో జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29న ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో ఆత్మీయ సమావేశాన్ని ఎన్జీఓస్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ, ఈమని అప్పారావు, మెడికల్ అసోసియేషన్ నాయకులు సలీంతో పాటు పలు సంఘాల నాయకులు హాజరయ్యారు. మార్చ్ 2025 మార్చి నెలలో కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, అధ్యాపక, పెన్షనర్లు బలపరిచినటువంటి, అదేవిధంగా ప్రజా సంఘాలు బలపరిచినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గారి ఆత్మీయ సమావేశం ఎల్లుండి అంటే 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరుగుతుంది. మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గారు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. దానిలో ప్రజా సంఘాల నాయకులు, అదే గ్రాడ్యుయేట్స్ అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా పీడీఎఫ్ అభ్యర్థులు మండలికి వన్నె తెచ్చిన వ్యక్తులు. వాళ్ళలో పీడీఎఫ్ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు గారు అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా సేవలు అందిస్తూ ప్రజా సమస్యలని తన గొంతుగా వినిపిస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారంలో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి తిరిగి ఎమ్మెల్సీ లక్ష్మణ్ గెలిపించాలని కోరుతూ ఇక్కడ ప్రజా సంఘాలందరితో పాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాము. మా మెడికల్ రిప్రజెంటేటివ్స్కి వచ్చిన ప్రతి సమస్యలో అండగా నిలుస్తున్నటువంటి వ్యక్తిగా గత 15 సంవత్సరాల నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పోరాటాల్లో మాకు అండదండగా నిలుస్తున్నటువంటి వ్యక్తి కెఎస్ లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు ప్రజా పోరాటాల్లో ముందుంటారన్న విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలకు కానీ, ఉపాధ్యాయ సంఘాలకు కానీ, కార్మిక సంఘాలకు కానీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి లక్ష్మణరావు గారికి మద్దతు తెలుపు